నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ చివరి రోజు కావడంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏసీ కళాశాల, ఉమెన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగులు సమర్థవంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని రాజకీయ పార్టీల అభ్యర్థులు పరిశీలించారు. మైనార్టీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అందించిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ విమర్శించారు. నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నసీర్ తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా గతంలో 2014-19లో ముస్లింల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ముస్లిం మైనార్టీలకు ఎటువంటి ఆటంకం లేకుండా వారందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భగవంతుడు అల్లా ఆశీస్సులతో తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడి సంక్షేమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. అచ్చంపేటలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాష్యం ప్రవీణ్ తో పాటు సినీ నటులు శివాజీ, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ దుర్మార్గపు విధానాలను అడ్డుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ వ్యాఖ్యానించారు. నియోజకవర్గ పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఓటేస్తే మోడీ నియంతృత్వానికి మద్దతు ఇచ్చినట్లే అవుతుందని మస్తాన్ వలీ పేర్కొన్నారు. ఇవాళ 4% రిజర్వేషన్ మీద వీళ్ళకి పూర్తి క్లారిటీ లేదు. సిఏఏ, ఎన్ఆర్సీ మీద కూడా పూర్తి క్లారిటీ లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక ఉద్రిక్త వాతావరణంలో తీసుకెళ్లే ప్రయత్నానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ. మస్తాన్ వలీ హస్తం గుర్తు, సిఏఏ, ఎన్ఆర్సీ, 4% రిజర్వేషన్ సమాధానం రాహుల్ గాంధీ. మోడీ దుర్మార్గ విధానాన్ని పోరాటం చేయాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమైంది. దానికి ఈ ర్యాలీ ప్రత్యక్ష సాక్ష్యం. తప్పకుండా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని. బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్న టీడీపీకి బీసీ సంక్షేమ సంఘం ఎలా మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేశారని తెలిపారు. రాజకీయ పదవుల్లో బీసీలకు సముచిత స్థానం వైసీపీ కల్పించిందని, టీడీపీ ఎంతమందికి పదవులు ఇచ్చిందో చెప్పాలన్నారు. కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసం బీసీలను కూటమి వద్ద తాకట్టు పెట్టడం సిగ్గుచేటని యేసురత్నం విమర్శించారు. ఈ రోజు 5 సంవత్సరాల్లో బీసీల అభివృద్ధి చూసినట్టయితే రాజకీయంగా గానీ మరి ప్రభుత్వపరమైన పోస్టుల్లో కానీ చూసినట్టయితే ఎక్కడ కూడా 50% తగ్గకుండా ఉంది. చట్టసభలో అవకాశం లేని కాడ కూడా ఈ రోజున 50% పదవులు ఇచ్చేసి మరి బీసీలను ఆదరిస్తున్న ఈ తరుణంలో ఈ నాయకులు ఎందుకు ఈ టర్న్ తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విత్డ్రా అయ్యి మీరు నాయకులుగా బీసీ సంక్షేమ సంఘ నాయకులుగా ఉంటారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ఉంటారనేది నేను ప్రశ్నిస్తున్నాను. అది నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉన్న బీసీలని ఈ విధమైన మాయమాటలు చెప్పేసేసి మరి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయటం నాయకుల యొక్క నాయకులకు మంచితనం కాదది నేను చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాపు జేఏసీ నాయకులు కోరారు.
బ్రాడీపేటలో కాపు జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అనేక విషయాల్లో వైసీపీ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసిందన్నారు. అన్ని అంశాల్లో కాపులకు ప్రాధాన్యత కల్పించిన నాయకులు చంద్రబాబు మాత్రమేనన్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో అవినీతి రహిత రాజకీయాలకు కాపులు మద్దతు తెలిపారని కోరారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు సత్యనారాయణ, కోటేశ్వరరావు, సదాశివరావు, సుబ్రహ్మణ్యం, సీతారామయ్య, జనసేన అధికార ప్రతినిధి రజనీ తదితరులు పాల్గొన్నారు. సీతారామయ్య గారు కానీ అన్ని కాపు సంఘాలు ఈ రోజున ఇక్కడ అందరికి రాష్ట్ర కాపులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కూటమిని గెలిపించమని విజ్ఞతతో ఆలోచించి ప్రలోభాలకి లొంగొద్దని చెప్పి ముందుగా ధైర్యంగా నిలబడి ఏ విధంగా అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో పవన్ కళ్యాణ్ గారిని ఆశయంగా తీసుకుని మనందరం స్ఫూర్తిగా తీసుకొని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి ఎక్కడైతే మన అభ్యర్థులు ఉన్నారో మన కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు టీడీపీ కాపులు, జనసేన కాపులు, బీజేపీ కాపులు ఇన్ని ఉండరండి. వీళ్ళందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి అని. సో ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి దృఢమైన సంకల్పంతో యుద్ధమా సమరమా అంటూ ఈరోజు కాపులు నలిగిన, ఇబ్బంది పడినా, అవమానం పడినా దయచేసి ప్రలోభాలకు లొంగకండి. అవతల ప్రయారిటీ మీకు ఇస్తారు, కానీ అది 101 సైన్యం, కౌరవ సైన్యం, ఇది మంది పాండవ సైన్యం. సో ఖచ్చితంగా ధర్మం పక్షాన నిలబడండి. దానిటికంటే మించి దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టం తెలుసు. కరసాము పోటీలలో జిల్లాకు చెందిన లావు జయశ్రీ అత్యున్నత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 4, 5 తేదీలో విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో లావు జయశ్రీ 2 మెడల్స్ సాధించారు. కరసాము పోటీల్లో 1 కర్ర, 2 కర్రల విభాగాలలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించి జూలై నెలలో గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కర్రసాములో మెడల్ సాధించిన జయశ్రీని గురుబ్రహ్మ అవార్డు గ్రహీత గోల్డ్ మెడలిస్ట్ కరసాము గురువు సాంబయ్య అభినందించారు. వైసీపీ అధికారంలోకి మరలా వస్తేనే తమకు సంక్షేమ ఫలాలు కొనసాగుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో తన ప్రచారంకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గడప గడపకు వైసీపీ మేనిఫెస్టోను వివరిస్తూ కోలాహలంగా ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మన కుటుంబానికి పనికొస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజు నోటు నడిపిస్తేదేమో కానీ రేపటి రోజు ఆ నోటు పనికిరాదు. మీరు అలాగే గుర్తుపెట్టుకొని మీరందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, చేయడానికి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మరి మీ 2 అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు అంటే ఒక్కొక్కళ్ళకి 2, ఒకటి ఎంపీగా కిలార్ రోసయ్య గారికి, ఎమ్మెల్యేగా నాకు మీ ఇంటి ఆడబిడ్డగా నూరి ఫాతిమాకి ఆశీర్వదించాల్సిందిగా గుర్తు మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మే 13వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఓటు హక్కుని వినియోగించవలసిందిగా కోరుకుంటూ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.